హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం జిఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ జూలై 1 తేదీని జిఎస్టీ డేగా మనము నిర్వహించుకుంటున్నాము. జిఎస్టీ అనేది వస్తు సేవల పన్ను. ఇది ప్రతి నెల వసూళ్ళు అనేవి చేసుకుంటుంది. దీంట్లో ఏప్రిల్ మాసము రికార్డుకు చేరువలో అయింది. 2,10 కోట్లకు 2.10 లక్షల కోట్లకు చేరింది. ఇది ఆర్థిక వ్యవస్థను బలంగా రాణిస్తుందని చెప్పడానికి తొలిసారిగా 2 లక్షల కోట్ల మైలురాయిని చేరటము వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్లో జిఎస్టీ వసూళ్లలో కేంద్ర జిఎస్టీ సిజిఎస్టీ విలువ చూసినట్టయితే 43,846 కోట్లుగా, రాష్ట్రాల జిఎస్టీ వివరాలు చూసినట్టయితే 53,538 కోట్లుగా, సమ్మిళిత జిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేది 99,623 కోట్లుగా వస్తువుల దిగుమతులపైన వసూలైన మొత్తము 37,826 కోట్ల సుంకంతో కలిపి మొత్తంగా ఇది రికార్డు స్థాయిలో నమోదైంది. ఇక సెస్ వివరాలు 13,260 కోట్లు కాగా, ఇది వస్తువుల దిగుమతి పైన వసూలు చేసిన 1,008 కోట్లతో కలిపి నమోదైంది. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేది వసూళ్ల నుంచి 50,307 కోట్లను సిజిఎస్టీ కింద, 41,600 కోట్లను స్టేట్ జిఎస్టీ కింద 41,600 కోట్లను కేటాయించారు. చందమామ ఆవలి భాగం నుంచి నమూనా సేకరించాలని చైనా ప్రయోగానికి ఒడికెట్టింది. అయితే దీనికి సంబంధించి ప్రయోగాన్ని చేపట్టడము మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారిదని చైనా తెలిపింది. లాంగ్ మార్చ్ 5Y8 అనే రాకెట్ ద్వారా నింగిలోకి పంపుతామని చైనా పేర్కొంది. హైనాన్ ప్రావిన్స్లోని వెన్చాంగ్ స్పేస్ లాంచ్ కేంద్రం నుంచి దీనిని పంపించాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయని, చాంగే 6 దీనిలో ఆర్బిటర్, ఒక ల్యాండర్ అనేవి ఉంటాయి. ఈ ల్యాండర్లో ఐరోపా దేశానికి చెందిన పరికరాలు కూడా ఉంటాయి. ఆర్బిటర్లో పాకిస్తాన్కి చెందిన ఒక పేలోడ్ కూడా ఉంది. 2030 నాటికల్లా చందమామపైకి మానవ సహిత యాత్రను నిర్వహించాలని చైనా లక్ష్యంగా పెట్టుకొని ఈ చందమామ ఆవలి భాగం వైపున నమూనాలు సేకరించడానికి ఈ చైనా ఈ ప్రయోగం అనేది చాంగే 6 అనే వ్యోమనౌక ద్వారా చేపట్టనుంది. రష్యా యొక్క క్షిపణి దాడిలో హ్యారీ పాటర్ కోట అనేది ధ్వంసం అయింది. ఇది ఒడెస్సా అనే ప్రదేశంలో 5 మృతి చెందారు, 30 మంది గాయాలు కూడా అయినాయి. ఈ ఘటనలో ఉక్రెయిన్లో అత్యంత సుందర భవనాల్లో ఒక దానిగైన రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసం చేసింది. నల్ల సముద్ర తీరంలో ఒడెస్సా నగరంలో హ్యారీ పాటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనం పైన క్షిపణితో దాడి చేసి దీన్ని ధ్వంసం చేసింది. వారణాసిలో మోదీ పైన మిమిక్రీ కళాకారుడు శ్యామ్ రంగీలా 29 సంవత్సరాల వయసు వ్యక్తి పోటీ చేయనున్నారు. ఇతను రాజస్థాన్కు చెందిన వ్యక్తి. ఆయన ప్రధాని మోదీ గొంతును అనుకరిస్తూ మిమిక్రీ చేయటం సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. ఈ సందర్భంగా శ్యాము నరేంద్ర మోడీ పైన, భారత ప్రధాని పైన పోటీకి దిగనున్నారు. కృష్ణ పదార్థాల ఉనికిపైన ఆధారాలు దొరికాయని, దీనిలో గెలాక్సీలో నక్షత్రాలు, గ్యాస్ కదలికలు పరిశీలన ద్వారా కృష్ణ పదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. కృష్ణ పదార్థాన్ని ప్రత్యక్షంగా ఇప్పటివరకు గుర్తించలేదని, అందువల్ల దాన్ని అదృశ్య పదార్థంగా పరిగణిస్తామని విశ్వానికి సంబంధించిన అనేక అంశాల వివరణను దీనికి సంబంధించిన విషయం దోహదపడుతుందని భావిస్తూ తాజాగా నక్షత్ర గెలాక్సీల మధ్య వాస్తవ పరిశీలనలో తేలిన బృందాన్ని ఉపయోగించి 2 భిన్న సూత్రాలను శాస్త్రవేత్తలు పరీక్షించారు. అధిక రక్తపోటుకు జన్యు మూలాలు గుర్తింపు చేశారు శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించిన అధిక రక్తపోటు పైన ఇవి మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపారు వారు. కుటుంబాల్లోని వారసత్వంగా అధిక రక్తపోటు అనేది వస్తుంది. దీన్ని బట్టి ఆ రుగ్మతలో జన్యు ప్రమేయం కూడా ఉంటున్నట్లు స్పష్టమవుతుందని, పర్యావరణ అంశాలు, అధిక ఉప్పు,
ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానము, ఒత్తిడి కూడా ఈ సమస్యకు దారితీస్తాయని దీనికి సంబంధించిన ఈ డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆరోగ్యకరమైన జీవన శైలితోనే అర్ధాయుష్షు జన్యువులకు కళ్ళెం వేయొచ్చని జెజియాంగ్ యూనివర్సిటీకి, చైనాలోని జెజియాంగ్ యూనివర్సిటీకి స్కూల్ ఆఫ్ మెడిసిన్కి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేపట్టారు. అయితే ఈ జన్యువులు జీవనశైలిని కలిపి ఒక వ్యక్తి ఆయుర్దాయాన్ని నిర్ధారిస్తాయని వారు తెలిపారు. దీనిలో సానుకూల జీవనశైలిలో 62% మేర తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. 2006 నుంచి 2010 మధ్య బ్రిటన్లోని బయో బ్యాంకులో భాగంగా 3.5 లక్షల మందిని సేకరించిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ యొక్క నివేదిక అనేది వార్తలో నిలిచింది. ఈ జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ఇచ్చిన ఏదైతే నివేదిక ఉందో ఈ నివేదికలోని అంశాలను అమలు చేయడం నిలిపివేయాలని హైకోర్టు ఈ నివేదిక పైన ఒక స్టేని విధించింది. తహసీల్దార్ SHOలతో పిటిషన్లపైన హైకోర్టులో స్టే విధించింది. మరో 7 పోలీసులకు కూడా ఊరట లభించింది. ఈ నివేదిక ఆధారంగా వారిపై కఠిన చర్యలొద్దని స్పష్టీకరించింది. దిశ నిందితులు ఎన్కౌంటర్ కేసులో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని చటాన్పల్లి గ్రామ శివారులో 2019 డిసెంబర్ 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ అనేది దేనికి సంబంధించిందంటే దిశ కేసుకు సంబంధించిన కమిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ నివేదికలో తమకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ అప్పటి షాద్నగర్ SHO శ్రీధర్ కుమార్, తహసీల్దార్ జారు ఫ్లవత్ పాండు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించిన వివరాలను జూలైకి వాయిదా వేశారు. కొలంబియా యూనివర్సిటీలో అమెరికాలోని గాజా ఆందోళనలో కొలంబియా యూనివర్సిటీ అనేది భాగస్వామిగా అవుతుంది. ఇక్కడ టెంట్లు వేసి తీవ్రమైన నిరసనలు చేస్తూ ఉన్నారు. ఈ యూనివర్సిటీలో పోలీసులను ప్రవేశించేందుకు అధికారులు అనుమతించారు. విద్యార్థుల నియంత్రణలో ఉన్న హామిల్టన్ హాల్లోకి పోలీసులు ప్రవేశించి నిరసనకారులను తరిమేశారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీని ద్వారా ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకి ఇంకేం మిగలదని సుప్రీంకోర్టు తీర్పుతో రిజర్వ్ చేసింది. దీన్ని స్మార్ట్ అస్త్రప్రయోగం అనేది విజయవంతంగా ప్రయోగించబడింది. సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో. స్మార్ట్ పూర్తి పేరు సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో స్మార్ట్ అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఇది ఎక్కడ పరీక్షించిందంటే ఒడిషా తీరానికి చేరువలో ఉన్న ఒక దీవిలో ఏర్పాటు చేసింది. సంచార లాంచర్ నుంచి ఈ ప్రయోగాన్ని జరిపించింది. సిమెట్రిక్ సెపరేషన్, ఎజెక్షన్, వేగ నియంత్రణ వంటి అంశాలను ఈ సందర్భంగా పరిశీలించినట్లు రక్షణ అధికారులు తెలిపారు. స్మార్ట్ అనేది కొత్త తరం క్షిపణి ఆధారిత తేలికపాటి టోర్పిడో వ్యవస్థ. ఇది జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. భారత నౌకాదళం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దీన్ని ప్రయోగించింది. దీని పేరు స్మార్ట్. క్యాన్సర్ బాధితుడికి 10,000 కోట్ల లాటరీ అనేది తగిలింది. చెంగ్ సైఫాన్ ఇతను ఏకంగా $1.3 బిలియన్ గెలుచుకున్నారు. లావోస్కు చెందిన 46 ఏళ్ల ఈ చెంగ్ సైఫావ్ అమెరికాకు వలస వచ్చారు. కొన్నేళ్లుగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. 8 ఏళ్లుగా కీమోథెరపీ కూడా చేయించుకుంటున్నారు. ఇంత పెద్ద లాటరీ దొరకటం అతనికి చాలా అదృష్టంగా భావిస్తున్నాడు. ఎలక్షన్కు సంబంధించి గుర్తుల లోడింగు, యూనిట్ల నిల్వకు కొత్త ప్రోటోకాల్ అనేది తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే దీనిని రూపొందించినట్టు తెలిపింది. 45 రోజుల పాటు
ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత కనీసం 45 రోజుల పాటు ఈవీఎంలతో పాటు వాటిని స్ట్రాంగ్ రూమ్లలోనే భద్రంగా ఉంచనున్నట్లు ప్రకటించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్య రాముణ్ణి దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాన్ని ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్రపతి ముర్ముకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ స్వాగతం పలికారు. బాలరాముడి దర్శనానికి ముందు రాష్ట్రపతి ముర్ము సరయూ నది తీరంలో జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హనుమాన్గిరి ఆలయంలో పూజలు నిర్వహించారు. జనవరిలో జరిగిన రామమందిర ప్రారంభోత్సవం అనంతరం ద్రౌపది ముర్ము తొలిసారిగా అయోధ్యలో పర్యటించడం విశేషం. ఎలక్షన్ అధికారులు తెలంగాణ రాష్ట్రం తరపున లోక్సభ ఎన్నికల తేదీని ప్రకటించారు. మే 13వ తేదీ 2024. ఈ పోలింగ్ కేంద్ర వివరాలు తెలుసుకోవడానికి ఒక క్యూఆర్ కోడ్ను చాట్ బాట్ ద్వారా తెలుసుకోవడానికి కాల్ చేసి తెలుసుకోవడానికి 1950 టోల్ ఫ్రీ నెంబర్తో ఒక నివేదిక విడుదల చేశారు. పేపర్ ప్రకటనలో డీజే టిల్లు సినిమా హీరో అయిన సిద్ధు జొన్నలగడ్డతోని ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం అనే పుస్తకాన్ని విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపకుడైన డాక్టర్ పివిజి రాజు శత జయంతి ఉత్సవాల సందర్భంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఆయన జీవిత చరిత్రపై రూపొందించిన ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరంలోని సింహాచలం దేవస్థాన సత్రం విద్యార్థులు దీన్ని ఆవిష్కరించారు. తొలి పుస్తకాన్ని ట్రస్ట్ చైర్మన్ అయిన పూసపాటి అశోక్ గజపతి రాజుకు అందజేశారు. గౌరవ అతిథులు కూడా హాజరయ్యారు. 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాల్సిందిగా లోక్సభ ఎన్నికల్లో సమయాన్ని పొడిగించిన ఈసీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్లు ఒక నివేదిక ద్వారా వెల్లడించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆసియా అండర్-22 భారత్ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ భారత క్రీడాకారులు సత్తా చాటారు. ఆర్యన్ 51 కేజీలు, యశ్వర్ధన్ సింగ్ 63.5 కేజీలు, ప్రియాంష్ 71 కేజీలు, సాహిల్ 80 కేజీలు సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. న్యూయార్క్ పిచ్ల తరలింపు టీ20 ప్రపంచ కప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతుంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఫ్లోరిడా నుంచి కంటైనర్ను 10 డ్రాప్ ఇన్ పిచ్లను న్యూయార్క్కు తరలించారు. ఇందుకోసం సుమారు 20 కంటైనర్లను ఉపయోగించనున్నారు. ఇది అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మధ్యలో 4 నెట్స్లో 6 పిచ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఐసీసీ పేర్కొంది. ఇవి మే 2, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.